ఎప్స్టీన్ ఫైల్స్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పేరు లోక్సభలో వెల్లడించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రొఫెషనల్గా మీట్ అయ్యానంటూ కేంద్ర మంత్రి వివరణ. నువ్వు ప్రొఫెషనల్గా మీట్ అయినావో లేకపోతే దేనికి మీట్ అయినావో అనేది ఇక తర్వాత బయటపడే భాగవతాన్ని బట్టి తెలుస్తుంది. నిజానికి ఇప్పుడు రాహుల్ గాంధీ 4 రోజులుగా దీని మీద పట్టుబట్టడం వల్ల ఎప్స్టీన్ తోటి బీజేపీ నాయకులకు సంబంధాలు ఉన్నాయనేది అయితే మొత్తానికి ఒక తీగ అయితే కదిలింది. ఇప్పుడు ఇక తీగ కదిలితే డొంక కదిలినట్టు మరి ఇంకెంత చాతాడంత లీస్ట్ ఉన్నదా, ఒక హర్దీప్ సింగ్ మాత్రమే ఉన్నాడా? ఒకవేళ హర్దీప్ సింగ్ మాత్రమే ఉంటే ఏ కోణంలో ఉన్నాడు, ఏ రకంగా సంబంధాన్ని కలిగి ఉన్నాడు, ఇది కూడా తెలియాలి. మొత్తానికి సమాధానం రాబట్టిండు రాహుల్ గాంధీ. బీజేపీ నాయకుల భాగోతం మొత్తం ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నది అని రాహుల్ గాంధీ గారు చేసిన పోరాటం కావచ్చు, రాహుల్ గాంధీ గారు ఎత్తి చూపిన ప్రశ్నలు కావచ్చు, ఓ సమాధానం దొరకడానికి అవకాశం అయితే ఇచ్చింది. మొత్తానికి హర్దీప్ సింగ్ పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నది. కాకపోతే హర్దీప్ సింగ్ ప్రొఫెషనల్గా మీట్ అయినా అంటే వ్యాపారాలు చేయడానికి ప్రొఫెషనల్గా మీట్ అయినవా? మరి ఆయన అయితే వ్యాపారవేత్త, ఎప్స్టీన్ ఆర్థికవేత్త, వ్యాపారవేత్త. అది మరి ఏ వ్యాపారం చేయడానికి ఎప్స్టీన్ తోటి మీట్ అయినావు? ఈ సమాధానం రావాలి. ఇప్పుడు ఈ సమాధానం వస్తే ఈయన వెనుక మరి మోడీ గారు ఉన్నాడా, లేకపోతే అమిత్ షా గారు ఉన్నారా, లేకపోతే ఇంకా బీజేపీకి సంబంధించిన ఏ పెద్ద మనుషులు ఉన్నారనేది కూడా ఒక నిజం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.